హల్లెలూయా. దేవుని నామంలో కూడి వచ్చిన దేవుని పిల్లలకు, ఆన్లైన్లో చూస్తున్న ప్రతి దేవుని పరిశుద్ధులకు కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు చెల్లిస్తున్నాను. ఈ యొక్క రాత్రికాల సమయంలో దేవుడు ధ్యానించుకోవడానికి దేవుని వాక్యం మనం ధ్యానిద్దాం. 32వ కీర్తనలు 32. మొదటి నుంచి చదువుకుందాం. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఈ యొక్క కీర్తన దావీదు రాజు రాసినాడు. ఈ దావీదు కీర్తన ఈ దావీదు రాజు ఏమంటున్నాడయ్యా అంటే, తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయచిత్తము నొందినవాడు ధన్యుడు. అంటే ఈ యొక్క దేవుని సన్నిధానంలో ఈయన ఏం చేస్తున్నాడు? మానవుడు చేయబోతున్న దాన్ని బట్టి ఆయన ముందే, ఆయన హృదయములో, ఆయన అంతరంగములో గుర్తెరిగినటువంటి ఆ దావీదు మాట్లాడుతున్నాడు. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయచిత్తము నొందినవాడు ధన్యుడు. ఈ యొక్క అతిక్రమము, ఈ పాపము ఎప్పుడు జరిగింది? ఏదోను తోటలో దేవుని సముఖములో, దేవుని హస్తము ద్వారా రూపింపబడినటువంటి, దేవుని పోలికలో నిర్మింపబడినటువంటి ఆ యొక్క ఆదాము కాలంలోనే ఇది జరిగింది. ఆ జరిగినటువంటి ఆ పాపము, ఆ అతిక్రమము, ఆ ఆదాము అవ్వల సంతానం ఏదైతే ఉందో ఆ ప్రతి ఒక్కరికి అది సంప్రాప్తమైపోయింది. అంటే తరతరములు కూడా అది వారి వెంట వస్తూనే ఉన్నది. ఇంకా దినదినం ఇంకా పెరుగుతూ వస్తున్నది. పెరుగుతూ వస్తున్నప్పుడు పాపము పెరిగిపోతున్నది, అతిక్రమం పెరిగిపోతున్నది. అందులోనే వారి మధ్యలోనే నీతిమంతులు, దేవుని కోసం నిలబడేవారు, దేవుని ఆజ్ఞను ఆలకించేవారు, దేవుని ఆజ్ఞకు లోబడేవారు, దేవుని చిత్తమును నెరవేర్చేవారు కూడా వారి మధ్యలోనే, వారి సంతానంలోనే ఉంటున్నారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ యొక్క దావీదు, అది గుర్తెరిగినటువంటి దావీదు, ఆయన యొక్క హృదయాంతరంగంలో వెలిగింపబడిన కారణాన్ని బట్టి అప్పటికి ఆయన ఇంకేమి కాలేదు, ఆయన రాజు. ఆయన చేసినటువంటి సమస్త కార్యములను తలంచుకుంటూ ఆయన ఏమంటున్నాడు? తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు. అతిక్రమం అంటే ప్రైజ్ ద లార్డ్. ఏదైనా ఒక మాట చెప్తే అది నెరవేర్చకుండా, దానికి లోబడకుండా, దానికి వ్యతిరేకంగా చేసేదే అతిక్రమం. దానికి వ్యతిరేకంగా చేసే క్రియనది అతిక్రమం. అంటే ఆ మాటను జబదాటిపోయి ఆయన ఇష్టానుసారంగా చేయడం, దాన్ని అతిక్రమం. అంతే అన్నాడు. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయచిత్తము నొందినవాడు ధన్యుడు. హల్లెలూయా. ఆయన గుర్తించినాడు, నేను మాత్రమే కాదు, నా పితరులు ఎప్పుడైతే మానవ జన్మ ఈ లోకంలో భూమి మీదకి వచ్చిందో అక్కడి నుంచి ప్రతి ఒక్కరు కూడా అతిక్రమం చేయువారే, పాపము చేయువారే.
అని గుర్తించి ఆయన ఏం చేస్తున్నాడు, ఎవరైతే తన అతిక్రమములకు పరిహారం పొందుతాడో, తన పాపమునకు ప్రాయశ్చిత్తం పొందుతాడో వాడు ధన్యుడు. వాడేమవుతాడంట, ఇంకా యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. ఎవరిలో అయితే, ఎవరి ఆత్మలో ఎవరి కపటము ఉండదో వారిలో ఏది కూడా, వారి దరికి ఏది కూడా చేరదు. వారి దరికి ఏది కూడా చేరదు. ఒకవేళ వచ్చినా కూడా, ఒకవేళ అనుకోకుండా వచ్చినా కానీ, కాకపోతే ఎందుకంటే ఈ లోకంలో పాపంలో జీవిస్తున్నట్టు ఈ లోకంలో ఈ యొక్క మానవుడు కూడా జీవిస్తున్నాడు కాబట్టి అది ఏమైనా ఎప్పుడైనా వస్తుంది. ఒకవేళ వచ్చిన ఆత్మలో కపటం లేని వాడైతే అప్పుడే అతనికి తెలియపరచబడుతుంది. అప్పుడే ఆయన ఏం చేస్తాడు, పాప క్షమాపణ పొందుకుంటాడు. వాడు యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడతాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మన దావీదు గురించి ఎన్నోసార్లు విన్నాం. ఆయన ఎవరు, దేవునికి హృదయానుసారుడు. కానీ ఆయన పాపం చేయలేదా? ఆయన పాపం చేయలేదా? ఆయన ఏమేం పాపం చేసిండు? దేవుని మాటను అతిక్రమించిండు, నంబర్ 1. నంబర్ 2, వ్యభిచారం చేసిండు. నంబర్ 3, నరహత్య చేసిండు. ప్రైజ్ ద లార్డ్. అవునా కాదా? అవునా కాదా? కానీ అది నువ్వు పాపము చేసినావని దేవుని ప్రవక్త వచ్చేసి ఆయనకు ఎత్తి చూపించినప్పుడు ఏమైండు? క్షణము కూడా ఆలస్యము చేయకుండా, నేను ఎక్కడ ఉన్నా, నేను రోడ్డు మీద ఉన్నానా, జనముల మధ్య ఉన్నానా, సింహాసనం మీద ఉన్నానా, అంతఃపురంలో ఉన్నానా, లేక యుద్ధంలో ఉన్నానా, లేక రాజుగా ఉన్నానా, అవన్నీ ఆయన పట్టించుకోలే. వాటన్నిటిని ఆయన చూడలే. అవును దేవా, నేను పాపిని. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. నేను పాపిని. అవును, నిజమే. నేను నీకు విరోధముగా పాపము చేసిన, నీకు విరోధముగా నేను నీ ఆజ్ఞను అతిక్రమించిన, నీవు చెప్పకుండానే, నీవు ఆజ్ఞాపించకుండానే, నీ నోటి మాట రాకుండానే నేనేం నా చిత్త ప్రకారంగా, నన్ను సాతాను శోధించిన కారణాన్ని బట్టి నా చిత్త ప్రకారంగా నేనేం చేసిన, ప్రజలు నేను జనాభా లెక్కించడానికి నేను ఆజ్ఞాపించిన. ప్రైజ్ ద లార్డ్. అప్పటికైనా ఆయన సేవకుడు అంటున్నాడు, అది దేవునికి విరోధం అని చెప్పినా కూడా ఆయనకు వినబడట్లేదు. కానీ అప్పుడు దేవుని విరోధంగా దేవుని మాటను ధిక్కరించి చేసినాడు కాబట్టి ఆయనకేమొచ్చింది, శ్రమలకు అప్పగించినాడు. ప్రైజ్ ద లార్డ్. దానికి ఆయన ఏం చేసిండు, శిరసావహించిండు. ఎందుకు ప్రభువా, నేను నీకు ఇంతకుముందు ఎప్పుడైనా విరోధంగా నేను నిలబడనా? నా తండ్రి నాకు అప్పగించిన మందను నేను నమ్మకంగా కాయలేదా? సింహం వచ్చినప్పుడు, ఎలుగుబంటి వచ్చినప్పుడు నేను దానికి ఏమన్నా ఒక గొర్రె నన్ను అప్పగించిందా? నిన్ను చూసే నీకు భయపడే కదా నేను నా తండ్రికి నమ్మకంగా ఉన్నది. నేను బాలునని అయినప్పటికీ ఎవరు ఇశ్రాయేలు ప్రజలు ఏ సైన్యం కూడా చేయలేని కార్యము, ఆ యొక్క నీకు విరోధమైనటువంటి ఆ సున్నతి లేనివాడు ఆ ఫిలిష్తీయుని నేనే కదా, నీ కోసమే కదా నేను నిలబడి నేను ప్రాణాలు తెగించి నేను చేశాను. వాడిని చంపాను కదా, వాడిని హతమార్చాను కదా, నీ నామమును గొప్పగా చేశాను కదా, నీ మహిమ అప్పుడు నీ నామ మహిమపరచబడ్డది కదా అని చెప్పేసి ఆ దేవుడి సన్నిధిలో దావీదు దేవుడి సన్నిధిలో అన్నాడా? ఇది ఎంతది చిన్న పాపము కదా, చిన్న పాపమే కదా, చిన్న తప్పిదమే కదా, దానికి ఇంత పెద్ద శిక్ష అని అడిగాడా?
ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు ఎవరో ఆయనకు తెలుసు. ఆమేన్. హల్లెలూయా. దేవుడు ఎలాంటి వాడో ఆయనకు తెలుసు. ఆయన పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడు. ఆయన సైన్యములకు అధిపతి. ఆయన తన ఇష్టం వచ్చినట్టుగా చేయువాడు. ప్రైజ్ ద లార్డ్. తనకిష్టం వచ్చినట్లు చేయువాడు. ఎందుకంటే ఈ యావత్ సమస్త సృష్టి ఆయన సృష్టించినది. నేను కూడా ఆయన ద్వారానే సృష్టించబడ్డాను. ప్రైజ్ ద లార్డ్. నాదంటూ ఏమీ లేదు, నా గొప్పతనం ఏమీ లేదు. నేను ఈ స్థితిలో ఉన్నాను అంటే ఆయననే కారణం అని గుర్తించినటువంటి ఆ దావీదు, ఆ దేవుని ప్రవక్త వచ్చేసి ఆయనకు నువ్వు పాపివి, నువ్వు పాపం చేసినావని అని హెచ్చరించగానే ఆ హెచ్చరికకు లోబడిపోయినాడు. ప్రైజ్ ద లార్డ్. అప్పుడే యథావిధిగా దేవా నేను పాపిని అని చెప్పేసి ఆయన ముందండి అక్కడ దేవుని సన్నిధానంలో పడి ఒప్పుకున్నట్టుగా మనం చూస్తాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కారణమేంది? ఆయన ఏ విధంగా మారాలనుకున్నాడు? ప్రైజ్ ద లార్డ్. నిజంగా ఈ పాట వింటుంటే నాకు అదే గుర్తుకొస్తున్నది. యేసు వాళ్ళే మార్చుటకు పంపబడిన వాడా. అవును, నేను యేసు వాళ్ళే మారాలి. తండ్రి చిత్తము చేయడానికి కదా నన్ను ఎన్నుకున్నావు. తండ్రి చిత్తము నేను చేయాలి. తండ్రి చిత్తము చేయాలంటే ఆయన పరిశుద్ధుడు కనుక నేను కూడా పరిశుద్ధంగా ఉండాలి. నేను కూడా పరిశుద్ధంగా ఉండాలంటే, నేను చేసిన పాపము పరిహరింపబడాలంటే, నేను చేసిన అతిక్రమము పరిహారము నొందాలంటే నేను ఏం చేయాలి? నేను ఆయన సన్నిధిలో నేను చేసిన పాపము, నేను చేసిన అతిక్రమము, నేను చేసినటువంటి నరహత్య సమస్తం ఆయన సన్నిధిలో ఒప్పుకోవాల్సిందే. ప్రైజ్ ద లార్డ్. సమస్తము ఒప్పుకోవాల్సిందే. ఎందుకంటే ఆయన సమస్తము ఎరిగినవాడు. ఆయన ఎక్కడ ఉన్నాడు? కింద భూమి పైన, భూమి కింద అయినను, నీళ్ళ కింద అయినను, సముద్రంలో అయినను, ఆకాశం అయినను, సమస్తము అక్కడ ఉన్నటువంటి దేవుడు. నేను పండుకొనుట, నేను నిలిచుండుట, నేను తినుట, నేను నడుచుట, నేను చూచుట, నేను ఆలోచించుట సమస్తము ఆయనకు తెలుసు అని గుర్తెరిగినటువంటి దావీదు అంటున్నాడు, అవునయ్యా నేను పాపిని. హల్లెలూయా. నీకే విరోధంగా నేను పాపం చేసినానయ్యా. దేవా ఒక్కసారి నన్ను నా పాపమును క్షమించి, నా పాపము ప్రాయచిత్తము కలగజేసి, నా అతిక్రమములకు పరిహారం ఇచ్చి నన్ను నిర్దోషిగా ఎంచయ్యా. ఇంకేమంటున్నాడు? అదే 51వ కీర్తన 51వ కీర్తన 4వ వచనం నుంచి చదువుకుందాం. నీకు కేవలము నీకే విరోధముగా విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను. నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడుగా అగుపడదువు. తీర్పు తీర్చునప్పుడు నిర్మలుడుగా అగుపడదువు. నేను పాపములో పుట్టిన వాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించెను. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడు? ఇప్పుడు ఆయన ప్రవక్త వచ్చి హెచ్చరించినప్పుడు ఏమంటున్నాడు? ఓ దేవా, కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను. ఎందుకంటే ఈయన నా ఆజ్ఞను తూచ తప్పకుండా నెరవేర్స్తాడని ఆశ కలిగి సౌలును, ఆ మాటను ధిక్కరించినటువంటి ఆ సౌలును పక్కన పెట్టేసి ఈయనను రాజుగా చేసినాడు. ఆయన చేతిలో నుంచి ఆయన చంపాలని ఎంతగా వెంటాడిని కానీ ఆయన చేతిలో పడకుండా కాపాడి ఈయనను రాజుగా చేసినాడు. అది గుర్తెరిగినటువంటి ఈ దావీదు దేవుడు చేసిన కార్యమును మర్చిపోలేదు. దేవుడు చేసినటువంటి ఆశ్చర్య కార్యమును మర్చిపోలేదు. ఆయన జీవితంలో చేసినటువంటి అద్భుత కార్యమును మర్చిపోలేదు. ఆయన దేవుడు ఎటువంటి వాడో ఆయన గుర్తెరిగినాడు. ప్రైజ్ ద లార్డ్. ఆ గుర్తెరిగినటువంటి ఆ దావీదు అంటున్నాడు, దేవా నీకే విరోధంగా నేను పాపం చేసి ఉన్నాను.
ప్రైజ్ ద లార్డ్. నీకే విరోధంగా నేను పాపము చేసి ఉన్నాను, ఇంకెవరికో కాదు, నన్ను సృష్టించినటువంటి నీకు, నన్ను ఏర్పరచుకున్నటువంటి నీకు, నన్ను వేరుపరిచినటువంటి నీకు, ఎందుకు పనికి రానటువంటి నన్ను రాజుగా నీ చేసినటువంటి నీకు, నేను పొట్టివాడనైనా చిన్నవాడినైనా ఎవడి వాడనైనా అన్నదమ్ముల్లో కూడా లెక్కలేని వాడనైనాను వారు నన్ను చిన్న చూపు చూసి నన్ను ఎంతగా హింసించినా కూడా దాన్ని లెక్క చేయకుండా నన్ను ఏర్పరచుకున్నావు కదా, అలాంటి నీకు నేను నీకు విరోధంగా నేను పాపము చేసి ఉన్నాను. ప్రైజ్ ద లార్డ్. ఎందుకంటే ఆయన ఏమంటున్నాడు, నా పాపము నా తల్లి పాపములోనే నన్ను గర్భము ధరించింది, నా పుట్టుకనే అది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నా పుట్టుకనే అది. నేను పాపములోనే పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమును ధరించెను. ప్రైజ్ ద లార్డ్. నేను ఇప్పుడు కాదయ్యా పాపిని, నేను పాపిని ఇప్పుడు. పాపం నా క్రియల ద్వారా చేసిన పాపం మాత్రం పాపము ద్వారా పాపిని కాదు, నేను జన్మ పాపిని. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడైతే కర్మ పాపిని, కానీ ఇంతకుముందే నేను జన్మ పాపిని. స్తోత్రం. నేను జన్మ పాపి. నా తల్లి పాపములోనే నన్ను గర్భము ధరించినది. ఆ పాపము ద్వారానే నేను పిండముగా మారిన, ఆ పాపం ద్వారానే నేను నా తల్లి నన్ను గర్భం, ఆ పాపం ద్వారానే నేను ఈ లోకంలోనికి వచ్చిన. దేవా, అందుకే అంటున్నాడు, ఓ దేవా నా పాపమును. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇంకా 6వ వచనం చదువు. నీవు అంతరంగములో సత్యమును కోరుచున్నావు, అంతర్యమున నాకు జ్ఞానము తెలియజేయుదువు. నేను పవిత్రుడగునట్లు, ప్రైజ్ ద లార్డ్, హిస్సోపుతో నా పాపమును పరిహరింపుము. హిమము కంటెను నేను తెల్లగా నుండునట్లు నీవు నన్ను కడుగుము. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ ఒక గూఢమైన సత్యం గుర్తెరిగినాడు. ఇందులో ఈ మాటలో ఒక గూఢమైన సత్యం ఉన్నది. ఏమంటున్నాడు? నేను పవిత్రుడగునట్లు హిస్సోపుతో నా పాపము పరిహరింపుము, హిమము కంటేను నేను తెల్లగా నుండునట్లు నీవు నన్ను కడుగుము. ప్రైజ్ ద లార్డ్. ఈ యొక్క దావీదు రాజు ఏ కాలంలో ఉన్నాడు? ధర్మశాస్త్రము ఏలుబడుచున్నటువంటి కాలంలో ఉన్నాడు. ధర్మశాస్త్రము అనగా ఏంటి? 10 ఆజ్ఞలను నెరవేర్చినటువంటిది. ఆ 10 ఆజ్ఞలతో పాపము చేసినప్పుడు ఏం చేయాలి? పాపము చేసినప్పుడు ఏం చేయాలి? పాప పరిహారం కొరకు ఏం చేయాలి? బలి అర్పించాలి. కోడెనో, గొర్రెనో, మేకనో, పావురం పిల్లనో, గువ్వ పిల్లనో తీసుకొచ్చి యాజకుని దగ్గరికి తీసుకొచ్చి యాజకునికి అప్పగించి ఆ యాజకుడు ఏం చేస్తాడంటే దాన్ని ఖండించి దాని రక్తం ఏం చేస్తున్నాడు? వాళ్ళ మీద వాళ్ళు ఏమవుతారు? ప్రోక్షించినప్పుడు వాళ్ళు ఏమవుతారు? పరిశుద్ధపరుచుకుంటారు. ఆ పాపం పరిహారం కావాలంటే ఏదో ఒక బలి అర్పించాల్సిందే. కానీ ఈ దావీదు రాజు అది అడగట్లేదు. ప్రభువా, నేను నీకు ఏం అర్పించాలి? ఏ విధము చేత నా పాపం పరిహారం అవుతుంది? నేను నీకు ఏ బలి తీసుకొచ్చి నీకు ఏ విధంగా నేను బలి అర్పించాలి? నీకు ఏది తీసుకురావాలని అడగట్లేదు. కానీ ఆయన గుర్తెరిగినటువంటి సత్యం ఏంటయ్యా అంటే దేని వల్ల కూడా నా పాపం పరిహరింపబడదు. ప్రైజ్ ద లార్డ్. దేని బలి ఇచ్చినా కానీ దేనిని తండ్రి ఎంత మంచి కోడెనైనను, ఎంత పవిత్రమైన కోడెనైనను, గొర్రె పిల్లనైనను, మేక పిల్లనైనను దేని తీసుకొచ్చి తండ్రి ఆ యొక్క పరిశుద్ధ స్థలంలో దానికి బలి ఇచ్చినప్పుడు ఎంత బలి ఇచ్చినా కానీ నా పాపం పరిహారము దొరకదు. నా పాప పరిహారం కావాలంటే ఎవరు క్షమించాలి? దేవుడే క్షమించాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హిస్సోపుతో నా పాపము
పరిహరింపుము. హిమము కంటెను నేను తెల్లగా ఉండునట్లు నీవు నన్ను, హల్లెలూయా, నీవు నన్ను కడుగుము. దేని ద్వారా? దేని ద్వారా? దేని ద్వారా? పరిశుద్ధ రక్తము ద్వారా. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆ పరిశుద్ధ రక్తము ఎవరిదంటే ఆ యొక్క గొర్రె పిల్ల ప్రభువైన యేసుక్రీస్తు రక్తమే. హల్లెలూయా. ఆ రక్తము తప్ప ఇంకా వేరేది ఏమి కూడా పాప పరిహారమును పరిహరించలేదు. ఎందుకంటే ఆ రక్తమే ఇశ్రాయేల్ ప్రజలను విడిపించడానికి గొర్రె పిల్లగా అప్పుడు అర్పింపబడ్డది. ఆ రక్తము చిందించినప్పుడు సమస్తమును ఆ యొక్క ఐగుప్తు దేశ ప్రజలను సమస్తము దోసుకొని సంపూర్ణంగా విడిపింపబడ్డది ఆ రక్తము ద్వారానే. ఆ గొర్రె పిల్ల అక్కడ బలిగా అర్పింపబడినప్పుడు సమస్త విముక్తి దొరికింది. అది గుర్తెరిగినటువంటి దావీదు, దేవా నాకు ఏ విధము చేతనైనను, ఏ దేని బలి చేతనైనను, సమాధాన బలి చేతనైనను, లేదా పాప పరిహారార్థ బలి చేతనైనను, ఏ బలి చేతనైనా నాకు పాపము నా పరిహారము కాదయ్యా, నీవే నీ రక్తం ద్వారా నన్ను కడిగి ఆ యొక్క ఈ సోపు కంటే దానికంటే హిమము కంటే తెల్లగా కడగయ్యా అని చెప్పేసి దేవుని సన్నిధానంలో పడి గోజాడుతున్నాడు. స్తోత్రం. దేవుని సన్నిధానంలో పడి గోజాడుతున్నాడు, బ్రతిమలాడుతున్నాడు, అంగలారుస్తున్నాడు, కన్నీరు కారుస్తున్నాడు. ఒక వాక్యములు అంటాడు, నా కన్నీటి ద్వారా నా పడక. హల్లెలూయా. కారణం ఏంటి? అంతగా ఏడుస్తున్నాడు. ఎందుకు? తను చేసిన పాపము ద్వారా, ఆ పాపము ద్వారా వచ్చినటువంటి ఈ శాపమును తొలగించి దేవా అని చెప్పేసి ఆయన కన్నీరు కారుస్తూ దేవుని సన్నిధానంలో పిచ్చివాడైనట్టు ఏదో పొడగొట్టుకున్నట్లు ఏమైపోయినా ఆయన మొత్తము ఏడ్చి దేవునికి హృదయానుసారుడుగా మారినాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అవును, పాపం పరిహరింపబడటం అంత సులభము కాదు. పాపము పరిహరింపబడటం అంత సులభము కాదు. అవును దేవా, నేను పాపము చేశాను, దాన్ని నీవే కడుగుము. ఈ పాపం ఎక్కడి నుంచో రాలేదు, నా పుట్టుక ద్వారా నాతో పాటు వచ్చిందయ్యా. నా తల్లి పాపంలో నన్ను గర్భం ధరించిందయ్యా. నేను పాపముతోనే పుట్టాను. అది నన్ను ఏలుబడి చేసిన కారణం బట్టి నేను పాపం చేశాను. కానీ ఇప్పుడు ఏలుబడి చేయకుండా నీవు నన్ను ఏం చేయాలి? హిమము కంటే ఈ సోపుతో నన్ను తెల్లగా కడుగు. ప్రైజ్ ద లార్డ్. హిసోపు కంటే తెల్లగా నన్ను కడుగుము. ఆ యొక్క హిమము కంటే తెల్లగా నన్ను కడుగుము. దేని ద్వారా? ఆ యొక్క హిసోపుతో ప్రభువైన యేసుక్రీస్తు రక్తం ద్వారా కడిగినట్లయితేనే నేను నీకు నా పరిహారం, మా పాపమంతా పోతుంది. ఎందుకంటే ఆ రక్తము ఆ పాప బంధకముల నుంచి విడిపించేది ఈ రక్తమే. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మనం పౌలు గారిని కూడా చూస్తాము. ఆయన ధర్మశాస్త్రముకు దాసుడైనప్పుడు ఒక్కరోజు కూడా ఆయన నేను పాపినని ఒప్పుకోలేదు. నేను ఎలాంటి వాడు? నేను యూదులను. నేను 14 సంవత్సరములు గమాలేయుల పాదముల యొద్ద నేనేం నేర్చుకున్నా? ధర్మశాస్త్ర సమస్తమును నేర్చుకోవడమే కాదు, దాన్ని తూచ తప్పకుండా నేను నెరవేరుస్తున్నా. హల్లెలూయా. అప్పుడు ఏమున్నది? ధర్మశాస్త్రకు దాసుడు అయినప్పుడు ఏమున్నది? అతిశయం ఉన్నది. ఆయనలో తగ్గింపు లేదు. ఏదైతే ధర్మశాస్త్రమును ఆయన చదివినాడో, ఏదైతే ధర్మశాస్త్ర మూలంగా ఏదైతే నేర్చుకున్నాడో దానికి కట్టుబడి, దానికి దాసుడుగా ఉండి, అది ఏది చెప్తే దానికి విరోధంగా ఏది కనబడ్డా దాన్ని ఏం చేసిండు? నిర్మూలము చేసిండు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే ఆ తమస్సు మార్గంలో ప్రభువైన యేసుక్రీస్తు ఆయనను దర్శించినాడో, ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తు ఆ దమస్కు మార్గంలో ఆ సౌలును దర్శించినాడో, అప్పుడు ఏమైపోయినాడు? సమస్తము ఆయనలో నుంచి తొలగి పోయింది. హల్లెలూయా, హల్లెలూయా.
ధర్మశాస్త్రం ద్వారా ఏదైతే అతిశయించిండో ఆ అతిశయం మొత్తము ఏమైపోయింది? వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈయనలో ఏమొచ్చింది? ఇప్పుడు నేను దీనులను సాత్వికము గలవాడను, నా కాడి ఎత్తుకొని నా యొద్ద హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ అని చెప్పినటువంటి ఆ ప్రభు ఈయనకేం నేర్పిండు? ఆ దీనత్వము, ఆ సాత్వికం అనే ఆ కాడిని ఈయనకు ఇచ్చిండు. దాన్ని ఎత్తుకొని ఇప్పుడు నడుస్తున్నాడు. ఈయనలో ఏమున్నది? దీనత్వము, సాత్వికము, తగ్గింపు. ఉమ్మినా కొట్టినా ఏం చేస్తున్నాడు ఆయన? ఏమని అంటున్నాడా? ఒకసారి పిలుపు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం చదువుకుందాం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. హల్లెలూయా. చాలా ఏమంటున్నాడు ఇక్కడ? కలిగి ఉండుడి. క్రీస్తు కలిగిన మనసు ఏంటి? క్రీస్తు కలిగిన మనసు ఏంటి? క్రీస్తు మనసు ఏంటి? ప్రేమించుట. ప్రైజ్ ది లార్డ్. ప్రేమించుట. నువ్వు ఏమి చేసినా అప్పుడు యూదులు ఆయనను కొరడాలతో కొట్టి వీపును సాళ్ళుగా దున్నిన కొరడాలతో కొట్టినప్పుడు అది మొత్తం చితికిపోయి రక్తం కారుతున్నప్పుడు, ముళ్ళ కిరీటం పెట్టి ఆయన కొడుతున్నప్పుడు, చెంప మీద కొడుతున్నప్పుడు, ఉమ్మి వేస్తున్నప్పుడు, ఆయన సిలువలో కొడుతున్నప్పుడు, తండ్రి వీరేమి చేయుచున్నారో గనక, వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు గనక వీరిని హల్లెలూయా హల్లెలూయా. అది ప్రభు మనసు. అది ప్రభు మనసు. ఆ మనస్సు ఇప్పుడు ఎవరిలోకి వచ్చింది? సౌలులోనికి వచ్చినప్పుడు పౌలుగా మారిపోయినాడు. అప్పుడు అంటున్నాడు, ప్రభువా నేను పాపులందరిలో నేను ప్రధాన పాపిని. ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా. అప్పుడు ఆయనకు అప్పుడు గుర్తుకొచ్చింది ఆయన జనన విధం ఎట్లున్నది, ఆయన నడవడికి ఎట్లున్నది, ఆయన చేస్తున్నటువంటి పనులు ఎట్లున్నాయి, ఆయన ఆలోచిస్తున్నటువంటి ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి, ఆయన తలంపులు ఏ విధంగా ఉన్నాయి, ఆయన చూపులు ఏ విధంగా ఉన్నాయి, ఆయన ఎంతమందిని చంపినాడు, ఆయన క్రియలు ఎలా ఉన్నాయి, ఆయన నడక ఎలా ఉన్నది, సమస్తం అప్పుడు గుర్తుకొస్తున్నది. ఎందుకంటే ఆత్మ ఆయనలోనికి వచ్చినప్పుడు సమస్త పాపమును ఆయన ఏం చేస్తున్నది? ఒప్పింపజేస్తున్నది. ఆమేన్ హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్. అది ఊరికే కాదు. అది ఎవరంటే వారు ఒప్పుకునేది కాదు. దావీదురాజు అంటాడు, నా పాపం నాకు తెలిసే. కానీ ఈ లోకానుసారమైనటువంటి దేవత వాళ్ళని గుడ్డితనం చేసినప్పుడు వాళ్ళు చేసిన పాపం వాళ్ళకి కనబడుతున్నాయా? కనబడుతున్నాయా? అవును, మేము తప్పు చేస్తున్నాము, మేము పాపం చేస్తున్నాము, మేము మీ దోషంలో శాపంలో ఇరిగిపోతున్నాం అని చెప్పి ఎవరన్నా గుర్తిస్తున్నారా? కారణం ఏంటి? వాళ్ళ నేత్రాలు గుడ్డివైపోయినాయి. వాళ్ళలో వెలుగు ప్రకాశించలేదు. ప్రైజ్ ది లార్డ్. ఒకప్పుడు సౌలు కూడా అదే విధంగా ఉండే. ఆ యూదులు, యాజకులు, వాళ్ళు ఆ యొక్క సద్దుకైలు, పరిసయ్యులు వాళ్ళు ఏ విధంగా ఉండనో సౌలు కూడా అదే విధంగా ఉండవు. ఎందుకంటే వారికి కలిగిన మనసు ఈయనకు కూడా ఉండే. కానీ ఎప్పుడైతే ప్రభు దర్శించినాడో ఆ మనస్సు పోయింది, ప్రభు మనసు వచ్చింది. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. అవునయ్యా, నేను ప్రధాన పాపిని, పాపులందరిలో నేను ప్రధాన పాపిని. అప్పుడు గుర్తుకొచ్చింది ఆయన ఎక్కడి నుంచి వచ్చిండో. ఎంత కారణం? ఆయనలో ఉన్న ఆత్మ, ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా వచ్చినటువంటి ఆ ఆత్మ ఆయనను ఒప్పింప చేస్తున్నది. ఆ ఆత్మ అంతకు ముందే, కొన్ని సంవత్సరాల ముందే, కొన్ని ఏళ్ల ముందే దావీదురాజును ఒప్పింపజేసిన ఆత్మ ఈ యొక్క పౌలులోకి నుంచి వచ్చింది. ప్రైజ్ ది లార్డ్.
హల్లెలూయా. అవును, అప్పుడు నేను ధన్యుడును. అప్పుడే కదా నా పరుగును తుదముట్టించిన నా కొరకు జీవకిరీటము ఉంచబడినది. అప్పుడు తెలియవచ్చు అక్కడ తండ్రి యొక్క ఏమున్నది, తండ్రి కుడిపార్శ్వమున ఎవరున్నారు, ప్రభువైన యేసుక్రీస్తున్నాడు. ఆయన చూసిండు. ప్రైజ్ ద లార్డ్, స్తోత్రం. కారణం ఏంటి? ఆయన చేసిన పాపములకు ప్రాయచిత్తము నొందిండు. ఆయన అతిక్రమములకు పరిహారము నొందినాడు. కాబట్టే ఆయన మనస్సు ఈయనలోకి వచ్చింది. ఈ మనస్సును ధరించుకొని, ఆయుధము ధరించుకొని ఆయనను వెంబడించినాడు. ఆయన చూపించిన మార్గంలో నడిచినాడు. ఆయనలో మిగిలినటువంటి ప్రభువైన యేసుక్రీస్తులో మిగిలి ఉన్నటువంటి శ్రమలు ఈయన జీవితంలో అనుభవించినాడు. అందుకేనయ్యా నన్ను ఏర్పరచుకున్నాడు అని చెప్తాడు తెస్సలోనికే పత్రికలో. ప్రైజ్ ద లార్డ్. ప్రభువులో మిగిలి ఉన్నటువంటి శ్రమలను అనుభవించడానికి నన్ను ఏర్పరచుకున్నాడు, దాన్ని అప్పగిస్తున్నాడు ఆయన చెప్తున్నాడు. కానీ ప్రభు కంటే ఎక్కువ అనుభవించినాడు శ్రమలైన. స్తోత్రం. ఈయన ఏమన్నా ప్రభుతో పాటు ఏమన్నా సహవాసం చేసిండా? ప్రభు ఉన్నప్పుడు ఆయనను పిలిచినాడా? ఆయనను వెంబడించినాడా? ఆయన బోధ విన్నాడా? ఆయనతో పాటు తిన్నాడా? ఆయనతో పాటు నడిచినాడా? ఆయనతో పాటు పడుకున్నాడా? ఆయన చేసిన అద్భుత కార్యములు, ఆశ్చర్యకార్యములు చూసినాడా? కనులారా చూడలే. కానీ దేవుడు ఎందుకు ఏర్పరచుకున్నాడు? ఆయన ఎలాంటి వాడు? హింసకుడు, దూషకుడు. ప్రైజ్ ద లార్డ్. హింసకుడు, దూషకుడు అయినటువంటి ఈ సౌలును దేవుడు ఏర్పరచుకున్నాడు. కారణం ఏంటంటే దేవుని కొరకు ఒక రోషం కలిగి ఆయన జీవిస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్. ఆయనలో ఉన్నటువంటి ఒకే ఒక్క మంచి అలవాటు ఏదైతే ఉన్నదో అది ఏదంటే, దేవుని ఏదైతే పట్టుకున్నాడో దానిని తుదమిట్టేంచేంత వరకు ఆయన వెనుక తీసేవాడు కాడు. ప్రాణమని ఆయన అర్పిస్తాడు, కానీ దాన్ని మాత్రం వెనుక తీయడు. హల్లెలూయా. కాబట్టి అలాంటి యొక్క సౌలును పౌలుగా మార్చి ఈయన కొరకు వాడబడే పాత్రగా ఎంచుకున్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇన్ని పత్రికలు ప్రభుతో పాటు తిరిగిన వాళ్ళు రాయలేదు, ప్రభు పిలిచిన వారు రాయలేదు, ప్రభుతో పాటు పడుకున్న వారు రాయలేదు, కానీ ప్రభు పట్టుకున్నవాడు మాత్రం రాసినాడు. ఆ కృపను దేవుడు ఆయనకు అనుగ్రహించినాడు. కారణం ఏంటి? ప్రభువా, నేను పాపులందరూ మొట్టమొదటి ప్రధాన పాపినని దేవుని సన్నిధానంలో గోజాడి ఏడ్చి కన్నీరు కార్చి దేవుని సన్నిధిలో ఒప్పుకున్నాడు. కాబట్టి ఆయనకి ఘనత దొరికింది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అదే ఫిలిప్పీ పత్రికలో ప్రభువైన యేసుక్రీస్తు దేవుని యొక్క కుడిపార్శ్వమును ఆయన ఘనతను ఎంచుకోక ఈ లోకంలోనికి దిగి వచ్చిన కారణాన్ని బట్టి, తను తాను తగ్గించుకున్న కారణాన్ని బట్టి ఏమైందట? ప్రతి మోకాలు ఆయన నామంలో వంగును. హల్లెలూయా. చదువుదామా? అదే 2వ అధ్యాయము 11వ వచనం, 9 చదవండి. అందుచేతను పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతివాని మోకాలును యేసు నామమున వ్రంగునట్లును, ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. హల్లెలూయా. కారణం ఏంటి? ఇంత ఘనతను కుమారునికి ఇవ్వడానికి కారణం ఏంటి? 6వ వచనం. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయ్యుండి, ఆయన దేవుని స్వరూపమును కలిగిన వాడయ్యుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. హల్లెలూయా. 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 ఆయన అన్ని నామముల కంటే గొప్పగా ఈయన నామమును చేయడానికి కారణం ఇది. ప్రైజ్ ద లార్డ్. దావీదురాజు జీవితంలో దావీదురాజు దేవునికి
ఆ పరిశుద్ధులైన దేవునికి, సమస్త సృష్టికర్త అయిన దేవునికి, ఆ బలవంతుడైన దేవునికి హృదయానుసారుడిగా మారడానికి కారణం ఏంటి? నేను పాపిని దేవా అని ఆయన సన్నిధానంలో ఏడ్చి ఒప్పుకున్నాడు. అది కారణం. ప్రైజ్ ద లార్డ్. ఆ యొక్క పౌలు గారికి ఏం కారణం ఏంటయ్యా అంటే, ఆయనకు జీవకిరీటం దొరకడానికి ప్రభు మిగిలినటువంటి శ్రమలు అనుభవించడానికి మనస్సు కలిగి, ప్రభువా నేను ప్రధాన పాపిని ఒప్పుకున్న కారణాన్ని బట్టి ఆయనకు మొదటి స్థానం దొరికింది. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. అంటే వీరు దేవుని సన్నిధానంలో తగ్గించుకున్నారా, హెచ్చించుకున్నారా? ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. తన్ను తాను దేవుని సన్నిధానంలో తన స్థితిని గమనించి, వాళ్ళు ఉన్న స్థితిని గమనించి, తన ఉన్న స్థితిని గుర్తెరిగి, ఆ దేవుని సన్నిధానంలో కప్పుకొనకుండా సమస్తమును విప్పి ఒప్పుకున్న కారణాన్ని బట్టి వీళ్ళు దేవునికి ఇష్టానుసారులుగా మారినారు. ఆ యొక్క దేవుని కుడిపాశమందు వీరు కూడా ఉన్నారు. దేవుని ఇప్పుడు రాబోయే కాలంలో దేవునితో పాటు యుగయుగములు రాజ్యము ఏలుతారు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ఎవరు అంటే యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటము లేని వాడు. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. వాడు ధన్యుడు. ప్రైజ్ ద లార్డ్. అవును, అదే దేవుడు, ఆ ప్రభువే, అదే ఆత్మ ఇప్పుడు నిన్ను నన్ను కరుణించి ఆయన సన్నిధికి నడిపించినాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కారణం ఏంటయ్యా అంటే, నిన్ను నన్ను ఊరికే పిలవలేదు, ఊరికే ఏర్పరచుకోలేదు, ఏదో తానని చెప్పేసి వచ్చిపోవడానికి అని చెప్పేసి ఆయన ఏర్పరచుకోనలేదు. కానీ దేవుడి సన్నిధిలో నీకు నాకు ఒక పని ఉన్నది. ప్రైజ్ ద లార్డ్. దావీదు రాజు అయితే ఏ విధంగా అయితే అపవిత్రతకు రోషము కలిగి అపరిశుద్ధులైనటువంటి ఆ గోలియాతును ఎదిరించడానికి దేవుని ఆధారం చేసుకుని ఏ విధంగా వెళ్ళిండో, అదే విధముగా మనకు ఆ యొక్క అపోస్తలులు దేవుడు ఇచ్చినటువంటి మార్గములో, ప్రభువు చూపించినటువంటి ఆ యొక్క ఇరుకు మార్గంలో ఏ విధంగా అయితే నడిచినారో, ఆయన మనస్సును ఆయుధంగా ధరించుకొని ఆయన చూపించిన మార్గంలో ఎప్పుడైతే ఏ విధంగా నడిచినారో ఆ విధమైనటువంటి మార్గమును నీకు నాకు చూపించినాడు. ఆ మార్గంలో వెళ్ళాలని, నడవాలని నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఎక్కడో ఉన్నటువంటి ఆ సువార్తను దేశాలు దాటి, ఖండాలు దాటి, సముద్రాలు దాటి, నదులు దాటి, సమస్తము దాటి నీ దగ్గరికి, నా దగ్గరికి వచ్చింది. ప్రైజ్ ద లార్డ్. ఆ సువార్త ఏంటి? సిలువ సువార్త. ఆ సిలువ సువార్త ఏంటంటే పాపమును, శాపమును ఒప్పింపజేసే సువార్త. ప్రైజ్ ద లార్డ్. అది విన్న నేను కప్పుకొనకుండా, నేను ఆ పాపములను కప్పుకొనకుండా, నేను ఆ అతిక్రమములను కప్పుకొనకుండా, నేను ఆ దోషములను కప్పుకొనకుండా సమస్తము విప్పి దేవుని సన్నిధానంలో గోజాడుతూ కన్నీరు గారుస్తూ, దేవా నేను పాపిని, నేను శాపములో ఉన్నప్పుడు నన్ను ఎన్నుకున్నావు, నన్ను పిలిచావు, నన్ను విడిపించావు, నన్ను క్రీస్తుతో కూడా బ్రతికించావు. అవును ప్రభా, నీకే స్తోత్రం. నీవు తప్ప నాకు వేరొక దారి లేదు, నీవు తప్ప నాకు వేరొక దేవుడు లేడు. ప్రైజ్ ద లార్డ్. నీవు చూపించిన మార్గం తప్ప నాకు వేరొక మార్గము లేదు అని చెప్పేసి దావీదు రాజు మనసు కలిగి, మన ఆత్మలో కపటం లేని వారమై దేవుని వెంబడిస్తూ, దేవుని మార్గంలో నడుస్తూ ఎప్పుడైతే ఒప్పుకుంటామో అప్పుడు నేను దేవునికి హృదయానుసారులుగా మారుతాము. అప్పుడు మారుతాము, యెహోవా చేత నిర్దోషని ఎంచబడతాము. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఆ యొక్క పౌలు గారు ఏ విధంగా ఆయన యొక్క పరుగును ఓపికగా పరిగెత్తి ఆయన పరుగును ఏ విధంగా తుదముట్టించినాడో నేను కూడా తుదముట్టించడానికి దేవుడు శక్తి ఇస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. స్తోత్రం. దేవుని యందు భయభక్తులు కలిగి ఎవరైతే దేవుని సన్నిధిలో నడుస్తారో తన్ను తాను తగ్గించుకొని ఎదురుగా, పక్క నుంచి, వెనుక నుంచి, ముందు నుంచి, పై నుంచి, ఎక్కడి నుంచి ఏమొచ్చినా దావీదు అంటాడు కదా, ఎడం పక్కన
1000 మంది పడినా కుడి పక్కన 10,000 మంది కూలినను నేను. హల్లెలూయా. కారణమేంటి? ఆయన ఎవరి చేతిలో ఉన్నాడు? సర్వ సృష్టికర్త అయినాడు దేవుని చేతిలో ఉన్నాడు. కాబట్టి నేను దేనికి భయపడ. ఆమేన్. హల్లెలూయా. నేను దేనికి భయపడను అని ఒక విశ్వాసముతో చెబుతున్నాడు. ఒకవేళ ఏమైనా అయినా కానీ, ఆయన రక్షించినా రక్షించకపోయినా నేను దేవుని సన్నిధానంలో ఉంటా. ఆమేన్. హల్లెలూయా. అది నిశ్చయత, ఆ గుర్తెరిగినటువంటి ఆ దావీదు అంటున్నాడు, నేను దేనికి భయపడను. భయము కలిగి, ఆ దేవుని మాట యందు భయము కలిగి ఆ మాట హెచ్చరించగానే లోపడుతున్నాడు. ప్రైజ్ ద లార్డ్. స్తోత్రం. అవును, దేవుని యందు భయం అంటే ఒక కార్యము గుర్తుకొస్తున్నది. ఆ యొక్క పరిశుద్ధుడైనటువంటి దేవుని సన్నిధానములో, ఆ పరలోకములో పరిశుద్ధుడు అని ఎవరు పొగుడుతున్నారు ఆయనను? దూతలు ఏ విధంగా పొగుడుతున్నాయి? ఏ విధంగా పొగుడుతున్నాయి? 2 రెక్కలతోటి ముఖముని కప్పుకొని, 2 రెక్కలను తోటి ఏం చేసినాయి? కాళ్ళను కప్పుకొని 2 రెక్కలతో ఎగురుతూ అప్పుడు అంటున్నాయి, దేవుడు పరిశుద్ధుడు అని చెప్పేసి. వాటి ఇష్టానుసారంగా పొగడట్లేదు అవి. మోషేతో ఒక మాట చెప్తాడు. ఏమంటాడు? మోషే అంటాడు దేవుణ్ణి, దేవా నిన్ను చూడాలని, నీ ముఖం చూడాలని నాకు ఆశ ఉన్నది అంటే, అప్పుడు ఏమంటాడు? ఓ మోషే, నీవు నా ముఖం చూస్తే నువ్వు బ్రతకవు. హల్లెలూయా. ఆ మహిమగల దేవుణ్ణి చూడాలంటే ఏమి ఈ కన్నులు సరిపోవు. కాబట్టి ఆ దూతలు కూడా ఆ మహిమను చూడలేక తన కన్నులను కప్పుకొని, తన కాళ్ళను కప్పుకొని 2 యొక్క రెక్కల చేత ఎగురుతూ నీవు పరిశుద్ధుడవు అని చెప్పేసి ఎల్లప్పుడూ ప్రతి క్షణం కూడా దేవుని పొగుడుతూ ఏది? దేవుని యందు భయభక్తులు కలిగి. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. అవును, దేవుని చేత ఏర్పరచబడిన వారం అని గొప్పగా చెప్పుకుంటున్నాం. మనకు భయం ఉన్నదా? ఆ భక్తి ఉన్నదా? స్తోత్రం. ప్రియ దేవుని సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, అది లేకపోతే మరి మా భక్తి దేనికి? స్తోత్రం. మన పాపముకు పరిహారము కావాలంటే, మన అతిక్రమములకు ప్రాయశ్చిత్తము నొందాలంటే, మన పాపమును, మన శాపమును సమస్తమును ఆయన సన్నిధానం, మన దోషములను సమస్తం ఆయన సన్నిధానములో కన్నీరు విడుస్తూ ఒప్పుకోవలసినదే. అది తప్ప వేరొక మార్గము లేనే లేదు. ఆ మార్గమే ప్రభువు చూపించినాడు. నేను నడిచిన మార్గంలో మీరు కూడా నడవండి అని చెప్పేసి, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమునని చెప్పిన దేవుడు. ఆయన వెనుక తరము అంటే ఎవరు? అపోస్తలులు ఆ మార్గంలో నడిచినారు. ప్రభు అయిన యేసుక్రీస్తు నడిచిన మార్గంలో అపోస్తలులు నడిచినారు. అపోస్తలులు నడిపిన మార్గమును మనకు చూపించినారు. మనము ఆ మార్గం తక్కువ వేరొక మార్గము లేనే లేదు. స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. ఆ మార్గం గుండా వెళ్ళాలంటే, ఆ మార్గం గుండా నడవాలంటే, ఆ మార్గంలో ప్రవేశించాలంటే ఒకటి అవసరమైనది. అదేదంటే మన పాపములను తండ్రి సన్నిధానంలో పడి ఒప్పుకోవడమే. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అది తప్ప మన ధనము అక్కర రాదు, మన బంగారములు అక్కర రావు, మన పేరు ప్రదేశాలు అక్కర రావు, మన ఘనతలు అక్కరకు రావు. కానీ అక్కడ దానికి పనికొచ్చేది ఒకే ఒకటి, తగ్గింపు, ఒప్పుకోవటం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అవును, అందుకే అన్నాడు, క్రీస్తు కలిగిన మనసును మీరును. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఆ మనసును ఆయన ఏర్పరచుకున్నటువంటి అపోస్తలులు కూడా కలిగి ఉన్నారండి. వాళ్ళను కూడా హింసిస్తున్నప్పుడు, చంపుతున్నప్పుడు, కొట్టుతున్నప్పుడు, రాళ్ళతో కొట్టుతున్నప్పుడు, గుర్రములకు కట్టుకొని ఈడుస్తున్నప్పుడు, ప్రభువా వీరేమి చేయించున్నారు, వీరు ఎరగను కనుక వీరిని క్షమించుము. ఆమేన్. హల్లెలూయా. ప్రభు నోట ఏదైతే మాట వచ్చిందో, ఆయన ఏర్పరచుకున్నటువంటి అపోస్తల నోట కూడా అదే మాట వచ్చింది. ఆ ప్రవక్త అపోస్తల ద్వారా ఏర్పరచుకున్నటువంటి
మనల్ని కూడా మన నోట కూడా అదే రావాలి, అది తప్ప వేరొకటి రాకూడదు. ఒకవేళ వచ్చిందంటే మనము ఆయనలో లేము, ఆయన మార్గంలో లేము, ఆయన మనస్సు మనలో లేదు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మనలో ఆయన యొక్క వాక్యం అనే పునాది లేదు. స్తోత్రం. అది గుర్తెరిగిన ఒకవేళ నీలో నాలో వెలిగింపబడితే దేవుని సన్నిధానంలో పడి మన పాపములను మనం ఒప్పుకుందాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. రండి ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము, స్తోత్రము, స్తోత్రముల దేవా, పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, నీకు వందనాలు, నీకు వందనాలు. అవును ప్రభువా, నీకే స్తోత్రములు తండ్రి. మీరు పరిశుద్ధుడు కనుక దేవా మమ్మల్ని కూడా పరిశుద్ధంగా ఉండాలని ప్రభా, మేము కూడా పరిశుద్ధంగా ఉండాలని దేవా మీరు కోరుచున్నారు దేవా. నీకే స్తోత్రము తండ్రి. మా అంతరంగమును చూసే దేవుడు అయ్యా, మా భావ్య ప్రభా నీకే స్తోత్రము తండ్రి. మా బయట చూసే దేవుడు కావు దేవా, నీకే స్తోత్రము తండ్రి. మా అర్హతలు చూసే దేవుడు కావు ప్రభా, మా ధనములు చూసే దేవుడు కావు ప్రభా, మా పేరు ప్రదర్శన చూసే దేవుడు కాదు ప్రభా, నీకే స్తోత్రము తండ్రి. నా అంతరంగంలో ఏమున్నదో, ఏ విధంగా నువ్వు లోబడుతున్నావో అది చూసే దేవుడు అయ్యా, నీకే స్తోత్రము తండ్రి. దాన్ని బట్టే దేవా నీకే స్తోత్రము తండ్రి. నా ఆత్మలో కపటం ఉన్నదా, ఏమున్నదా అని గుర్తెరిగే దేవుడు ప్రభా, నీకే స్తోత్రం తండ్రి. నీవు తప్ప వేరొక దేవుడు లేనే లేడు. ఆమేన్, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అవును ప్రభా, అలాంటి దేవుడు మేము దేవుడుగా కలిగినందుకు దేవా మేము ధన్యులము దేవా, నీకే స్తోత్రము తండ్రి. మా దేవుడు మామూలు దేవుడు కాడు, మా దేవుడు సమస్త సృష్టికర్త, ఆయన సైన్యములకు అధిపతియగు యెహోవా. ప్రైజ్ ద లార్డ్. ఆయన రాబోవు వాడు, యుగ యుగములు రాజ్యమేలు వాడు. స్తోత్రం. ఇప్పుడున్న భూమిని ఆకాశమును నూతనపరిచేటటువంటి కొత్త భూమిని కొత్త ఆకాశమును సృష్టించేవాడు. ఆమేన్, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. కృప, 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 కృప కనికరముల దేవా నీకు స్తోత్రముల నాయన. అవును ప్రభా, నన్ను మమ్మల్ని ప్రేమించి దేవా ఈ యొక్క రాత్రి కాల సమయం ప్రభా మాతో మాట్లాడిన విధానమును బట్టి దేవా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. ఆ యొక్క దావీదు రాజును పౌలును ప్రభా నీకే స్తోత్రం తండ్రి. మా ముందు నుంచి మాట్లాడిన విధానమును బట్టి దేవా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. అవును ప్రభా, మా పాపములను కప్పుకొనకుండా దేవా నీ పాద సన్నిధానములు బట్టి దేవా కన్నీరు కారుసు దేవా నీకే స్తోత్రం. ఒక దీనత్వం కలిగి దేవా నీకే స్తోత్రం తండ్రి. ఒక సాత్వికముతో దేవా నీకే స్తోత్రం అయ్యా. సమస్తము తగ్గించుకొని దేవా నీకే స్తోత్రం తండ్రి. ఆనాడు నాయన ప్రభా నీకే స్తోత్రం తండ్రి. ఆ లాజరు నాయన ప్రభా నాయనా నీకే స్తోత్రము తండ్రి. ఆ జక్కయ్య నాయన ప్రభా తన పాపములను ఏ విధంగా ఒప్పుకున్నాడు తండ్రి, ఆ విధంగా మేము కూడా ప్రభా నీ పాద సన్నిధిలో పడి మా పాపమును ఒప్పుకోవడానికి తండ్రి కృప కుమ్మరించమయ్యా. అవును తండ్రి, దావీదు రాజు అన్నట్లు ప్రభా ఆ యొక్క హిస్సోపుతో దేవా హిమము కంటే తెల్లగా మమ్మను కడుగుము దేవా, మమ్మను కడుగుము దేవా. మేము జన్మ పాపలము, కర్మ పాపలమే. అవును తండ్రి, నీ రక్తము ప్రోక్షించి మమ్మను కడిగినట్లయితే దేవా ఆ హిమము కంటే తెల్లగా అవుతాము దేవా నీకే స్తోత్రము తండ్రి. అవును ప్రభా, అది సాధ్యమే, అది సాధ్యమే. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి దేవా నీవు మమ్మను కడుగుము దేవా, పరిశుద్ధపరచు దేవా. నీ సన్నిధానముల దేవా మేము కూడా నీ రాకడలు కనబడే కృపను దయచేయండి దేవా. కృప కుమ్మరించుము దేవా, మీరే సహాయము చేయండి నాయన ప్రభా. వచ్చిన ప్రతి బిడ్డని మీ హస్తంలోకి అప్పగిస్తున్న దేవా ప్రభా నీకే స్తోత్రం తండ్రి. వాక్యం విన్న వారిని కూడా ప్రభా మీ హస్తంలోకి అప్పగిస్తున్న దేవా నీకే స్తోత్రం తండ్రి. మీరే వారిని కరుణించండి, మీరే వారిని రేపండి దేవా నీకే స్తోత్రం తండ్రి. వారిని ప్రభా వారి అంతరంగంలోనికి పరిశుద్ధాత్మ దేవా మీరు వెళ్ళి వారి ఒప్పిపచ్చేయని ప్రార్థన దేవా నీకే స్తోత్రం తండ్రి. అవును ప్రభా, అవును మేము పాపములో శాపములో పడి ఉన్నప్పుడు తండ్రి అయిన దేవుడు మాపై కరుణించి ఆ ఇశ్రాయేలు ప్రజల ఐగుప్తు దేశ దాసత్వంలో నుంచి ఏ విధంగా విడిపించినాడు, ఈ యొక్క సావుకులోనైనా మమ్మను క్రీస్తు కూడా నన్ను కూడా బ్రతికించిన దేవా నీకు స్తోత్రములు తండ్రి. నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామయ్యా. మీరు సహాయము చేసి, అవును తండ్రి, మీరు రాకపోతే ప్రభువా, మీరు ఈ లోకము రాకపోతే నేనేమైపోదున దేవా నీకే స్తోత్రము తండ్రి. మీరు ఈ లోకములోకి రాకపోతే మేము ఏమైపోదుమా ప్రభువా. అవును తండ్రి, నీకు నాయన ప్రభు విరోధముగా పాపము చేసిన వారము దేవా దయతో మమ్మల్ని క్షమించండి. మమ్మల్ని క్షమించి నీ పాద సన్నిధిలోనికి నడిపించిన విధానమును బట్టి దేవా మమ్మల్ని ప్రభా మీరు ఏర్పరచుకొని మీ కనుదృష్టి ద్వారా మమ్మల్ని చూసి దేవా మీ సన్నిధికి నడిపించిన విధానమును బట్టి దేవా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. అవును తండ్రి, అది ఒకవేళ మేము మరిచిపోయి దేవా నీకే స్తోత్రములయ్యా. ఒకవేళ మరి ఒక్కసారి సౌలు రాజు పడిపోయినట్టు దేవా మేము కూడా మా విశ్వాస జీవితంలో పడిపోయి ఉన్నట్లయితే దేవా దయతో మమ్మల్ని కరుణించండి, క్షమించండి.
ఒక్కసారి నాయన ప్రభా ఒక అవకాశం అనుగ్రహించండి దేవా. ఒక అవకాశం ఇచ్చి తిరిగి నీ సన్నిధిలో నిష్కలంకులుగా ప్రభా నిలబడడానికి సహాయం చేయండి. అవును ప్రభా, ఆ యొక్క సౌలు పౌలుగా మారినప్పుడు ఏ విధంగా నీ కొరకు జీవించినాడు తండ్రి, అలాంటి కృపను మాకు దయచేయము దేవా. మేము కూడా నాయన ప్రభా మా జీవించినంత కాలము దేవా ఈ శేష జీవితాన్ని తండ్రి నీ కొరకు అర్పించుకునే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అవును ప్రభా, అంత మాత్రమే కాదు, నేను ఆ బుద్ధి గల నిర్మల కన్యకగా సిద్ధపడి దేవా నీ సన్నిధానంలో నీ రాకడలో పాల్పొందే కృపను మాకు దయచేయమని సమస్తము మీ హస్తములకు సమర్పిస్తూ సమస్త మహిమా ఘనతా ప్రభావాలు మీకు చెల్లిస్తూ నా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసు పరిశుద్ధ నామములో ప్రశస్తమైన నామములో బ్రతిమిలాడి వేడుకొనిచున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు.